నమస్తే అండి అందరికీ. టుడేస్ జర్నీ ఈజ్ సంథింగ్ బియాండ్ వర్డ్స్. నేను, నా వైఫ్, మా నాన్న అండ్ మా కుట్టి పాప స్కందాశ్రమంకి వెళ్తున్నాం. ఇది తిరువన్నమలలోని ఒక దివ్యమైన స్థలము. ఇక్కడ నేచర్ కూడా మాట్లాడుతుంది అండ్ ఎవ్రీ స్టెప్ ఫీల్స్ లైక్ వాకింగ్ టువర్డ్స్ లార్డ్ శివ హిమ్సెల్ఫ్. రమణాశ్రమం లోపల నుండి స్కందాశ్రమం వెళ్ళే రూట్కి ఎంటర్ అవగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్. ప్రతి రాక్, ప్రతి లీఫ్ చాలా పవిత్రంగా అనిపిస్తుంది. స్పెషల్ ఏంటంటే ఇక్కడ సైలెన్స్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సైలెన్స్, జస్ట్ ప్యూర్ సైలెన్స్. మా కుట్టి పాపని అలా వదిలేసాం ఫ్రీగా నడవమని. కాసేపు అలా నడిచాక సపోర్ట్ కోసం నన్ను అడిగింది. ఆ బండలు అవి వర్షం వల్ల జారి 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 కొంచెం స్లిప్పర్గా ఉండడంతో సపోర్ట్ కోసం అడిగింది. ప్రతి అడుగు ఒక ఓం చాంటింగ్ లాగా ఎక్కువ వస్తుంది. ఇంకా సన్ రైజ్ మధ్యలో షైన్ అవుతున్న ఆకులు, ఆ గాలి, ఇట్స్ లైక్ ప్యూర్ మ్యాజిక్. మా కుట్టి పాప టైర్డ్ అయిపోయి ఇంకా నేను నడవలేను నాన్న అనేసరికి మా పాపను నేను ఎత్తుకున్నాను. పాప కోసం బ్రేక్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. సో ఒక స్మాల్ బ్రేక్ కోసం ఆగితే టైర్డ్నెస్ కూడా పీస్ఫుల్గా అనిపించింది. లైక్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ రీఛార్జింగ్ అస్. అన్న అలా జ్యూస్ పిండి ఇచ్చే గ్యాప్లో నాకు చిన్ననాటి ఆట ఒకటి గుర్తొచ్చి కాసేపు చిల్ అయ్యాను. నా కుట్టి పాప, నా వైఫ్ మాత్రం ఆ ప్రాసెస్ని అలా చూస్తూ ఉన్నారు. ఇదే అండి ఆట. దీని పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. నేనైతే క్యాటర్పిల్లర్ అనేవాడిని. మోస్ట్లీ చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అవ్వచ్చు. ఇది కనపడగానే ఆటోమేటిక్గా అలా ఏం చేసి ఏదో ఒకటి షూట్ చేయాలనిపిస్తుంది. మా నాన్న కుట్టి పాపని అలా ఎత్తుకొని వెళ్తుంటే నన్ను కూడా ఇలానే ఎత్తుకొని చాలాసార్లు నడుచుంటారు అనిపించింది. ఫైనలీ ఫ్రమ్ ద టాప్ వ్యూ తిరువన్నమలై మెయిన్ టెంపుల్ అండర్ ద స్కై. ఒక సైడ్ స్కందాశ్రమం కామ్నెస్, ఇంకో సైడ్ అరుణాచలం పవర్. ఇది కదా డివైన్ బ్యాలెన్స్ అంటే. మొత్తానికి కుట్టి పాపతో స్కందాశ్రమంకి రీచ్ అయితే అయిపోయాం. ఆశ్రమం లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆర్ నాట్ అలౌడ్ అండ్ మేబీ దట్స్ ద బెస్ట్ రూల్ ఎవర్. ఎందుకంటే పీస్ని కెమెరాలో క్యాప్చర్ చేయలేం, హార్ట్లో మాత్రమే ఫీల్ అవ్వగలం. దేర్స్ ఓన్లీ సైలెన్స్ అండ్ దట్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ శివ. కాసేపు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. స్కందాశ్రమం అంటే జస్ట్ ప్లేస్ కాదు, ఇట్స్ ఎ ఫీలింగ్. బాగా బిజీగా ఉన్న లైఫ్స్ నుండి సైలెన్స్కి, అవుట్ సైడ్ వరల్డ్ నుండి ఇన్నర్ పీస్కి మార్గం. అండ్ మా తిరుగు ప్రయాణంలో కోతుల హడావిడి అండ్ ఒక కుక్క మాతోనే చాలాసేపు నడిచింది. కుట్టి పాప అండ్ డాగ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ గ్యాప్లో బిస్కెట్ కూడా షేర్ చేసుకుంటుంది. చిన్న చిన్న మూమెంట్సే అయినా ఆ ఫుల్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఆ ఫ్రెండ్షిప్, ఐ థింక్ దట్స్ వాట్ స్కందాశ్రమం టీచర్స్. కంపాషన్ అండ్ కనెక్షన్ విత్ ఎవరీ లివింగ్ బీయింగ్. మౌనంగా నేచర్లో నీతో పాటు నువ్వు ఆల్మోస్ట్ దేవుడి దగ్గర ఉన్నట్టే. స్కందాశ్రమం నుండి నువ్వు ఏం పొందావు అని నన్ను ఎవరన్నా అడిగితే ఐ మస్ట్ ఆన్సర్, వెన్ ఐ వెంట్ టు స్కందాశ్రమం I didn't find anything. I found myself. స్కందాశ్రమంలో నేను ఏదో వెతుక్కుంటూ వెళ్ళా, చివరికి నాకు దొరికింది నేనే. On my way back to home, a peacock crossed my path, as if nature itself was blessing the journey. మా కుట్టి పాప కూడా అలా చూస్తూ ఎంజాయ్ చేసింది. మా ప్రయాణానికి ఒక అద్భుతమైన ముగింపులాగా అనిపించింది. ఓం నమ శివాయ. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ మీ పాసిబిలిటీ ఉంటే తప్పకుండా స్కందాశ్రమం విజిట్ చేయండి.